పెరిగింది, మా సేల్స్ పెరిగాయి సార్. అందుకు మా మామూలు అలవాటు తమకు స్మాల్ గిఫ్ట్ సార్. ఆద్యంతం అభివృద్ధి సంక్షేమం సమీక్ష లక్ష్యంగా మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనకాపల్లి జిల్లా అభివృద్ధి, కే కోటపాడు మండల సమీక్ష, అలమండ కోడూరు గ్రామ అభ్యున్నతి ధ్యేయంగా 7 వయస్సులో వారు నిత్యం పరిశ్రమిస్తూ ఫోటో చేస్తుందా అమ్మ? అందరికీ ఒకసారి మన కోడూరు అలమండ కోడూరు ప్రజానీకానికి, సర్పంచ్ ఒక్కనాయుడు గారికి, ఇతర నాయకులందరూ కూడా, మల్లపాటి కూడా 2 రోజుల్లో సార్ చెప్పగానే రెయిన్బోలు కష్టపడి అధికారుల సహకారం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు సహకారంతో ఈ సభను విజయవంతం చేసినటువంటి మాలూరు నియోజకవర్గ ప్రజానీకానికి, ముఖ్యంగా కోడూరు ప్రజానీకానికి, కోడూరు పొడుగుబాలెం పంచాయతీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పోయినసారి మనం పోలవరంలో కలిసినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మీరు పరిపాలనకు వచ్చినాక వాస్తు చూస్తే 10,000 వచ్చింది, 5,000 ఇచ్చాను. ఈ 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఎంత డబ్బు నాకు వస్తే అంత డబ్బులో సగం డబ్బులు రాజధాని కోసం, పోలవరం కోసం ఇస్తాను అని మీకు మాట ఇచ్చాను. ముందు మీకు రాజధాని గురించి, పోలవరం గురించి మీరు కూడా నన్ను అభినందించారు. ఇదిగోండి 2017 మే 28వ తారీఖు మీకు 5 లక్షల రూపాయలు బంగారం ఇచ్చాను. మీరు నన్ను చాలా అభినందించారు. ఇదంతా మీరు రాసిన రత్తయ్య గారు మీరు చేసిన అన్నగారికి సర్టిఫికేట్ ఇచ్చాను, మీకు బంగారం ఇచ్చాను, మీకు మొన్న డబ్బు ఇచ్చాను. ఇప్పుడు 50,000 అంటే మొన్న మీరు స్కూటర్ ఇచ్చిన తర్వాత అనిత గారికి చెప్పి కలెక్టర్ గారు స్కూటర్ ఇచ్చిన తర్వాత నాకు 1,00,000 వచ్చింది సార్. అందులోంచి మీకు 50,000 రూపాయలు ఇచ్చింది. ఇది ఓన్లీ పోలవరం రాజధాని కోసం. ఇప్పుడు రత్తయ్య గారు వాస్తు పండిట్, ఆయన నాకు